నాకు ఫిజికల్ స్ట్రెంత్ లేదంటే నీకు బుద్ధి లేదంట. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా. ఏమైంది? మీ అక్క హెయిర్ స్టైల్ చూసి కొంచెం కడుపులో. హాయ్ హలో అందరికీ నమస్కారం. హార్డీ వెల్కమ్ టు వైట్ గోల్డ్ ప్రెజెంట్స్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 బిగ్ బిఫోర్ ది బిగ్గెస్ట్. నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీ దృష్టి పడినంత వరకు బాగానే ఉన్నా, నెక్స్ట్ చూడాలి. అగ్ని పరీక్ష సీజన్ 2 లో సస్పెన్స్ లతో సర్ప్రైజ్ లతో ఈ రోజు నుండి అసలైన అగ్ని పరీక్ష మొదలవబోతుంది. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్, అంటే ముందుంది ముసళ్ళ పండగ అని. హార్డీ వెల్కమ్ జూరీ, హౌ ఆర్ యు? వెరీ గుడ్. ఉన్న పొత్తులో ఆబ్వియస్లీ ఈ రోజు నుంచి ఎల్లో కార్డ్ మనం రివీల్ చేస్తున్నాం కదా, ఎవరికి వస్తుంది? వీడెవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? టాప్ 15 ఇక నుంచి మీరు వేసే ప్రతి అడుగు మిమ్మల్ని బిగ్ బాస్ ఇంటి వైపుకి నడిపిస్తుంది. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. సో మీ ముందున్నది కేవలం గేమ్స్ మాత్రమే కాదు, మీ తెలివికి, ఓర్పుకి, పట్టుదలకి మేము పెట్టే అసలైన అగ్ని పరీక్ష. క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉన్నాయి, నన్ను బాగా వాడుకుందాం డిసైడ్ అయిపోయినట్టున్నారు. ఏం చెప్పాలని అనుకున్నారు వీళ్ళకి బిఫోర్ ద యాక్చువల్ పరీక్ష? మీరే మీ బలం, మీరే మీ బలహీనత. తెలిసింది చెప్పకురా. మరి ఈ రోజు అగ్ని పరీక్షలో ఇక్కడున్న మన కంటెస్టెంట్స్ యొక్క క్వాలిటీస్ ని పరీక్ష పెట్టబోతున్నాం. సంపెత్తే సంపేండ్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. ఈ రోజు ఏ క్వాలిటీని పరీక్షించబోతున్నామనంటే, ఆటలో అవ్వకూడదంటే బలి, అప్పుడప్పుడు మనం అవ్వాలి బాహుబలి. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. ఆర్మ్ రెజ్లింగ్ చేయడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? ఫస్ట్ బాయ్స్, దాని తర్వాత గర్ల్స్. సో మిథిలేష్ నించున్నాడు ఫస్ట్, అండ్ రోహిత్ మీ ఇద్దరి మధ్య దా. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. రెడీ బాయ్స్? ఈ ఫీలింగ్ ఏంట్రా, గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసలి గుండె కదండి, అది అలాగే ఉంటుంది. ఓకే, మిథిలేష్ గారిని ఓట్లు ముందే చెప్పండి. మిథిలేష్ కి 4 5 5. ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి సార్. బీడీ తాగితే పొగ వస్తుంది కానీ పొగ తాగితే బీడీ రాదు సార్. మనిషి మీద నమ్మకం ఉండాలి. ఓకే, రోహిత్ గారిని ఓట్లు. ఓ మై గాడ్ రోహిత్! మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా. కండ్లదే ఉందన్న, 4 రోజులు ఎక్సైజ్ చేస్తే ఎవరికైనా వస్తాయి. దానికి దమ్ము ఇక్కడ ఉండాలి రా, ఇక్కడ. అమరేంద్ర బాహుబలి ఇప్పుడు మీ మహారాజు మహేంద్ర బాహుబలి. 3 2 1 గో. ఫక్తు శివంగి ఆడపులి. హూ ఇస్ ద వీక్ ప్లేయర్ అని అనుకుంటున్నావో ఒక పేరు చెప్పు. రామకృష్ణ. ఎందుకు? ఎందుకంటే పానిక్ అవుతాడు, కన్ఫ్యూజ్ అవుతాడు, అండ్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ లేదు. చూడటానికి దఫాగళ్ళ కనపడతావు, లెక్కల్లో బాగా స్ట్రాంగ్ రా నువ్వు. ఒకటే టాస్క్ 2 టైమ్స్ రిపీట్ చేయాల్సి వస్తుంది. సో అది ఎప్పుడైనా నా టీంకి వస్తే అది డిసడ్వాంటేజ్ గా మారే ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి. సో నేను అందుకే అతని వీక్ గా. తెలిసి మాట్లాడుతున్నా, తెలియక మాట్లాడుతున్నా, దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడు. ఏమన్నా చెప్తావా? చెప్పాలా ఏంటి? నా ఛాన్స్ వస్తుంది అప్పుడు నేను చెప్తా. కొట్టాడు, తీసుకున్నాం. మా టైం వస్తుంది, మేము కొడతాం. క్లియర్ విన్నర్ మిథిలేష్. స్ట్రాంగ్ టీమ్ లోకి వెళ్ళిపో. ఎక్కేసావయ్యా, ఓ మెట్టు ఎక్కేసావు. ఒక వీక్ టీమ్ ప్లేయర్ కూడా చెప్పు. నేను చరణ్ చెప్తున్నాను. అసలు మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నట్టు అన్నారు గారు. చాలా తక్కువ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఫిజికల్ స్ట్రెంత్ కాబట్టి ఇక్కడ ఉండే కంటెస్టెంట్స్ లో చరణ్ ఇస్ ద వీకెస్ట్ నాకు అనిపిస్తున్నాడు. నాకు ఫిజికల్ స్ట్రెంత్ లేదంటే నీకు బుద్ధి లేదంట. मेरा ये चैनल सब्सक्राइब करें, बेल आइकन जरूर दबाइएगा.